ఇక్కడ ఉంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో చెట్టెక్కి పండ్లు కోసుకుని తినడం అతనికి అలవాటు. ఒకరోజు రాము మామిడి పండు తిని దాని గింజను పారేయబోతుంటే పక్కనే ఉన్న తాతయ్య అతన్ని ఆపాడు. రాము, ఆ గింజను పారేయకు, దాన్ని నేలలో నాటితే రేపటికి నీకోసం మామిడి చెట్టు తయారవుతుంది. ఆ చెట్టు నీకు మాత్రమే కాదు, నీ స్నేహితులకు, నీ పిల్లలకు కూడా మామిడి పండ్లను ఇస్తుంది అని తాతయ్య చెప్పాడు. తాతయ్య చెప్పిన మాట విని రాము ఆ గింజను తన ఇంటి వెనుక తోటలో నాటాడు. ప్రతిరోజూ దానికి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ గింజ నుంచి ఒక చిన్న మొలక వచ్చింది. కొన్ని ఏళ్ల తర్వాత ఆ చిన్న మొక్క పెద్ద మామిడి చెట్టుగా పెరిగింది. వేసవికాలంలో తీయటి పసుపు రంగు పండ్లతో అది నిండిపోయింది. ఆ పండ్లను రాముతో పాటు గ్రామంలోని